హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి పాలతో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు ఫ్రూట్స్ తినడం అంటే అంత ఇష్టంగా తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంట్రెస్టింగ్గా జెల్లీ కేక్స్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కేక్ మనం ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ టేస్టీ జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాటర్మెలన్ జెల్లీ కేక్ చూద్దాము. మిక్సింగ్ జార్లో 2 కప్పుల వరకు వాటర్మెలన్ పీసెస్ వేసుకోండి. తర్వాత వాటర్మెలన్ స్వీట్నెస్ని బట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. 1.5 కప్ వరకు జ్యూస్ వస్తుంది. ఇప్పుడు జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఈ జ్యూస్ని సాస్ ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ రెసిపీ కోసం మనకి లేయర్స్ లాగా జెల్లీలా రావాలి అంటే కంపల్సరీ ఈ జెల్లీ పౌడర్ అయితే కావాలి. అగర్ అగర్ పౌడర్ అని అంటారు. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది, లేదా ఆన్లైన్లో తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ బాయిల్ చేసేస్తే జెల్లీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో ఒక 3 మినిట్స్ బాయిల్ చేశాక ఇలా కన్సిస్టెన్సీ లైట్గా చిక్కగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మౌల్డ్లోకి తీసుకోవాలి. ఒక 15 మినిట్స్కి ఇలా పైన కొంచెం హార్డ్గా అయ్యి జెల్లీ లాగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత పైన ఇలా చాకో చిప్స్ వేసి టూత్ పిక్ తో లోపల వరకు గుచ్చాలి. ఇలా చేయడం వల్ల ఈ జెల్లీ కేక్ మనం వాటర్మెలన్ లా కనిపించేలా చేస్తున్నాం కాబట్టి కట్ చేసిన తర్వాత కూడా లోపల వాటర్మెలన్ సీడ్స్ లాగా బాగా కనిపిస్తాయి. సో ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం ఒక కోకోనట్ తీసుకొని చిన్నగా పీసెస్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ కూడా వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలను ఇప్పుడు వడగట్టి ఇప్పుడు ప్యాన్లో 1 కప్ వరకు కొబ్బరి పాలను వేసి స్వీట్నెస్ కోసం 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ కూడా వేసి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసిన ఫస్ట్ లేయర్ అయితే పూర్తిగా చల్లగా అయిపోయి హార్డ్గా అయింది. ఇప్పుడు ఇలా టూత్ పిక్తో గుచ్చి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి సెకండ్ లేయర్ వేసినప్పుడు ఫస్ట్ లేయర్కి స్టిక్ అయి ఉంటుంది, లేదంటే జెల్లీ కట్ చేసిన తర్వాత ఈ లేయర్స్ అనేవి సెపరేట్ అయిపోతుంది. సో ఇలా చేశాక ఇప్పుడు ఈ పాలను ఇలా వేడిగా ఉన్నప్పుడే అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చల్లగా అయితే జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం 1/2 కప్ వరకు కొబ్బరి పాలు, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ జెల్లీ పౌడర్ వేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనకి వాటర్మెలన్ పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి సో అలా కనిపించడం కోసం జస్ట్ 1 డ్రాప్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే థర్డ్ లేయర్ మానేసి ఫస్ట్ 2 లేయర్స్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఈ పాటికి సెకండ్ లేయర్ కూడా కొంచెం హార్డ్గా అయిపోయి ఉంటుంది. సో టూత్ పిక్తో ఇలా గుచ్చి థర్డ్ లేయర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. సో 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ ఫస్ట్ 2 లేయర్స్ చల్లగా అయిపోయాయి కాబట్టి థర్డ్ లేయర్ ఒక 10 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. సో జెల్లీ కేక్ అయితే ఇలానే రెడీ అయిపోయింది. డిమోల్డ్ చేసి పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదా చల్లగా తినేటట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. సైడ్ ఇలా నైఫ్తో అడ్జస్ట్ కొంచెం లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే జెల్లీ కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. పైన కొద్దిగా ఇలా చాకో చిప్స్ వేసుకుంటే అచ్చం వాటర్మెలన్ లా కనిపించే వాటర్మెలన్ జెల్లీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. పీసెస్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, మనం వేసిన 3 లేయర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. లేయర్స్ అనేవి విడిపోకుండా ఒకదానికి ఒకటి స్టిక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఇదే ప్రాసెస్లో ఏ ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్గా ఓన్లీ ఫ్రూట్స్తోనే గ్లాస్ జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సేమ్ ముందు వీడియోలో చేసిన ప్రాసెస్లోనే స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ తీసుకొని ఒక 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జెల్లీ పౌడర్ తీసుకొని వాటర్లో వేసి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రూట్స్ వేస్తున్నాను కాబట్టి షుగర్ అయితే వేయట్లేదు. మీరు ఎక్స్ట్రా షుగర్ కావాలి అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కేక్ మౌల్డ్లోకి ఇలా ఏదైనా పెద్ద గరిటెతో ఒక 2-3 గరిటెలు వేసుకోవాలి. అంటే ఒక పల్చటి లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన డిజైన్లో డెకరేట్ చేసుకోవచ్చు.
ఒక లేయర్ అయ్యాక మళ్ళీ ఒక 2 గరిటెలు అగరగర్ మిక్స్ వేసుకొని మిగతా ఫ్రూట్స్ని కూడా పెట్టండి. ఇలా సైడ్స్ కూడా ఫ్రూట్స్ పెడుతూ వాటర్ని కూడా వేసుకుంటూ చేయండి. మీరు ఎలా అయితే ఫ్రూట్స్ వేస్తారో ఈ జెల్లీ కేక్ డీమోల్డ్ చేసిన తర్వాత కూడా అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇలా పూర్తిగా ఈ వాటర్ అంతా పైన వేసేయండి. అంటే లోపల ఫ్రూట్స్ ఉండి పైన ఈ లేయర్తో మళ్ళీ కవర్ అయిపోవాలి. అలా చూసుకొని కొద్దిగా ఫ్రూట్స్ మాత్రమే వేసుకోండి. సో ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం 1 కప్ వరకు కొబ్బరి పాలను తీసుకోండి. కొబ్బరి పాలు లేకపోతే నార్మల్ పాలైనా కూడా వాడుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జెల్లీ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. 1/2 కప్ వరకు షుగర్ కూడా వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఈ లోపు ఫస్ట్ లేయర్ కొంచెం హార్డ్గా అయిపోతుంది. సో ముందు వీడియో ప్రాసెస్లోనే పైన ఇలా టూత్ పిక్తో గుచ్చి సెకండ్ లేయర్ కొద్దిగా వేసుకోండి. సో ఎక్కువ లేయర్స్ లేకుండా మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎన్ని ఫ్రూట్స్తో అయినా కూడా లేయర్స్లో వేసుకోవచ్చు. గ్రేప్స్, ఆరెంజ్, మ్యాంగో, కివి ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్తో ఈ జెల్లీ మిక్స్ వేసుకొని లేయర్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం 1 కప్ వరకు వాటర్ మెలన్ పీసెస్, 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1 కప్ వరకు వాటర్ మెలన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జెల్లీ పౌడర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ హార్డ్గా అయిపోయింది కదా. ఇప్పుడు టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి ఈ వాటర్ మెలన్ మిక్స్ని వేసుకోవాలి. సో ఇలా ఇది కూడా 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఫ్రూట్ జెల్లీ కేక్ రెడీ అయిపోతుంది. డీమోల్డ్ చేశాక కూడా చూసారు కదా, వేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఎలా వేసినవి అలానే కనిపిస్తూ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ జెల్లీ కేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ లేయర్ పూర్తిగా చల్లగా అయ్యాక మాత్రమే సెకండ్ లేయర్ వేసుకోవాలి. మీరు ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కూడా కట్ చేసిన తర్వాత చూసారు కదా, లేయర్స్ అనేవి చాలా క్లియర్గా చాలా బాగా వచ్చాయి. ఈ జెల్లీ కేక్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మరిన్ని సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని హైప్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.